అప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సింహరాశివారికి 22, 23, 24, 25 తేదీలుగా వచ్చే ఈ 4 రోజులు మొత్తం మీద జీవితంలో ఒక కీలకమైన మలుపులాంటి రోజులుగా అనిపిస్తాయి. 22వ తేదీ నుండి మీలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు మళ్లీ ముందుకు కదలడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నవారికి పై అధికారుల నుంచి గుర్తింపు, ప్రశంసలు అందే సూచనలు బలంగా ఉన్నాయి. వ్యాపారం చేస్తున్నవారికి పాత కస్టమర్లు తిరిగి రావడం, నిలిచిపోయిన డబ్బులు చేతికి రావడం వంటి శుభపరిణామాలు కనిపిస్తాయి. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కాని చిన్న చిన్న మాటల విషయంలో సహనం అవసరం. 23వ తేదీనాడు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అయినా అనుకోని లాభం లేదా అదనపు ఆదాయం రావడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ఈ రోజున కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి ముందుకు వెళితే మరింత మంచిది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామితో లోతైన చర్చలు జరగవచ్చు. అవి భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలకు దారితీస్తాయి. 24వ తేదీ సింహరాశివారికి శక్తివంతమైన రోజు. ఈ రోజున మీరు ఏ పని ప్రారంభించినా దానికి విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, ప్రమోషన్కు సంబంధించిన ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఆరోగ్యపరంగా శరీర ఉత్సాహం ఎక్కువగా ఉన్నా తినే ఆహారంపై కాస్త నియంత్రణ అవసరం. 25వ తేదీకి వచ్చేసరికి గత కొన్ని రోజులుగా జరిగిన సంఘటనలన్నింటినీ ఒకసారి విశ్లేషించుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజులపై ప్రభావం చూపుతాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నెమ్మదిగా ముందుకు సాగడం ఉత్తమం. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఆస్తి, వాహనం లేదా ఇంటి సంబంధిత ఆలోచనలు ముందుకు రావచ్చు. మొత్తంగా ఈ 4 రోజులు సింహరాశివారికి అదృష్టం, అవకాశాలు, గుర్తింపు కలిసివచ్చే రోజులుగా ఉండే సూచనలు బలంగా ఉన్నాయి. కాస్త సహనం, ఆత్మనియంత్రణ పాటిస్తే ఈ రోజులు మీ జీవితంలో మంచి మార్పులకు బీజం వేస్తాయి. అంతర్గతంగా జరుగుతున్న మార్పులు బయటకు కనిపించకపోయినా భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. 22వ తేదీ తర్వాత మీ ఆలోచనా విధానం మరింత పరిపక్వంగా మారుతుంది. గతంలో చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు మీకు సరైన దిశను చూపిస్తాయి. ముఖ్యంగా కెరియర్ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల ప్రయోజనాలు కలిగించేలా ఉంటాయి. ఉద్యోగ మార్పు, కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు వంటి అవకాశాలు చర్చల దశలోకి రావచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త భాగస్వామ్యాలు, కొత్త ఒప్పందాలు ముందుకు వచ్చే సూచనలున్నాయి. అయితే ప్రతి విషయాన్ని స్పష్టంగా చదివి అర్థం చేసుకుని మాత్రమే ముందుకు వెళ్లడం మంచిది. 23వ తేదీనాడు సింహరాశివారికి మాటల శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. మీరు మాట్లాడిన మాటలు ఎదుటివారిపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఆవేశంగా కాకుండా సానుకూలంగా మాట్లాడితే మీ పనులు సులభంగా పూర్తవుతాయి. కుటుంబంలో పెద్దలతో ముఖ్యమైన విషయాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. వారి సూచనలు భవిష్యత్తులో మీకు దారి చూపుతాయి. 24వ తేదీనాడు మీలో దాగి ఉన్న నాయకత్వ గుణాలు బయటకు వస్తాయి. కార్యాలయంలోగాని, సమాజంలోగాని మీరు ముందుండి బాధ్యతలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు మీరు చేసిన సహాయం లేదా చూపిన ఉదారత అనుకోని విధంగా తిరిగి మీకే లాభంగా మారుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం లేదా పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం మనసుకు ప్రశాంతతనిస్తుంది. 25వ తేదీనాడు భావోద్వేగాల కంటే ఆచరణాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉండే రోజు. ఆర్థిక ప్రణాళికలు, భవిష్యత్ సేవింగ్స్, పెట్టుబడులపై ఆలోచనలు మొదలవుతాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం వల్ల మీలో నమ్మకం పెరుగుతుంది. ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈ 4 రోజులు పరస్పర అవగాహన పెరిగేలా చేస్తాయి. చిన్న అపార్థాలు తొలగిపోతాయి. వివాహం ఆలస్యంగా జరుగుతున్నవారికి శుభవార్త వినిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా నిద్ర, ఆహారంపై నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. మొత్తంగా ఈ 4 రోజులు సింహరాశివారికి కొత్త ఆశలు, కొత్త దారులు, స్థిరమైన ఎదుగుదలకి సంకేతాలుగా నిలుస్తాయి. మీరు మీపై నమ్మకం పెట్టుకుని క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో మంచి మలుపును ఖచ్చితంగా తీసుకువస్తాయి. కేవలం బయట జరిగే సంఘటనలకే పరిమితం కాకుండా మీ అంతర్మనస్సులో కూడా పెద్ద మార్పులు తీసుకొచ్చే రోజులుగా మారతాయి. గతంలో మీ నాపేసిన భయాలు, సందేహాలు, ఇతరుల అభిప్రాయాల పట్ల అవసరంగా ఆలోచించడం ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. 22వ తేదీనాడు
ఒక స్పష్టమైన ఆలోచన లేదా నిర్ణయం మీ మనస్సులో స్థిరపడే అవకాశం ఉంది. అది వెంటనే అమలులోకి రాకపోయినా రాబోయే నెలలలో మీ జీవిత దిశను మార్చే విత్తనంలా పనిచేస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ రోజుల్లో తమ విలువ అర్థమయ్యే సంఘటనలు జరుగుతాయి. సహోద్యోగులు మీ అభిప్రాయాలను గౌరవించడం, పై అధికారులు కీలక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వ్యాపారులు కొత్త మార్కెట్ గురించి ఆలోచించడం లేదా దూర ప్రాంతాల నుంచి అవకాశాలు రావడం కనిపిస్తుంది. 23వ తేదీనాడు కుటుంబ సంబంధాలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా పెద్దలతో గడిపే సమయం మీకు భావోద్వేగ బలం ఇస్తుంది. ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అవసరమైనవి, అవసరం లేనివి అనే తేడా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. 24వ తేదీ సింహరాశివారికి అత్యంత శక్తివంతమైన రోజుగా కనిపిస్తుంది. ఈ రోజున మీలోని ధైర్యం, నాయకత్వం, నిర్ణయాత్మకత స్పష్టంగా బయటపడతాయి. మీరు చేసిన ఒక కీలక నిర్ణయం లేదా తీసుకున్న ఒక బాధ్యత భవిష్యత్తులో మీకు పేరు, గౌరవం, స్థిరత్వం తీసుకొస్తుంది. చదువుతున్న విద్యార్థులకు ఈరోజు చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. 25వ తేదీనాడు ఆర్థిక విషయాల్లో స్పష్టత వస్తుంది. గతంలో అయోమయంగా ఉన్న విషయాలు ఇప్పుడు క్లియర్ అవుతాయి. నిలిచిపోయిన డబ్బులు, అప్పుల విషయంలో పరిష్కారం దొరికే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి, అలసట లాంటి సమస్యలు తాత్కాలికంగా కనిపించినా యోగా, ధ్యానం లేదా కొద్దిసేపు ఒంటరిగా గడపడం వల్ల త్వరగా తగ్గిపోతాయి. ప్రేమ మరియు దాంపత్య జీవితం విషయానికొస్తే ఈ 4 రోజులు పరస్పర నమ్మకాన్ని బలపరిచే విధంగా ఉంటాయి. మీ మాటలు, మీ ప్రవర్తనే సంబంధాల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి సహనం, సానుకూలత పాటిస్తే అనుబంధాలు మరింత బలపడతాయి. మొత్తంగా ఈ 4 రోజులు సింహరాశివారికి పరీక్షలతో పాటు అవకాశాలను కూడా తీసుకొచ్చే రోజులుగా ఉంటాయి. మీరు ఆత్మవిశ్వాసంతో కాని, అహంకారం లేకుండా ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో దీర్ఘకాలం గుర్తుండిపోయే మంచి మార్పులకు దారితీస్తాయి. గతంలో మీరు పెట్టిన కృషికి ఇప్పుడు ఫలితాలు కనిపించే దశగా మారుతాయి. ముఖ్యంగా మీరు ఎవరికీ చెప్పకుండా లోపలే చేసిన ప్రయత్నాలు, సహనంతో ఎదురుచూసిన పరిస్థితులు ఒక్కసారిగా మీకు అనుకూలంగా మలుపు తిరిగినట్టు అనిపిస్తుంది. 22వ తేదీనాడు ఒక ముఖ్యమైన సమాచారం, ఫోన్ కాల్ లేదా సందేశం రావచ్చు. అది మొదట చిన్న విషయంలా అనిపించినా భవిష్యత్తులో మీకు లాభం చేకూర్చే కీలక విషయంగా మారుతుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు, చిన్న సమావేశాలు సానుకూల ఫలితాలిస్తాయి. 23వ తేదీనాడు సింహరాశివారికి అంతర్గత సంఘర్షణ కొద్దిగా కనిపించవచ్చు. ఒకవైపు మనసు కోరేది, మరోవైపు బాధ్యతలు కోరేది వేరువేరుగా ఉండటం వల్ల కొంత అయోమయం కలుగుతుంది. అయితే ఇదే రోజు మీకు నిజంగా ముఖ్యమైనదేదో స్పష్టంగా అర్థమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా ఒకసారి నిద్రపోయి ఆలోచించటం మంచిది. 24వ తేదీనాడు మీ చుట్టూ ఉన్నవారు మీ మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. మీరిచ్చే సలహాలు, చూపించే దారి ఇతరులకు మార్గదర్శకంగా మారుతుంది. ఈరోజు మీరు చేసే ఒక మంచి పని లేదా సహాయం అనుకోని చోటనుంచి ఆశీర్వాదంలా తిరిగొస్తుంది. సామాజికంగా మీకు పేరు రావడం, గౌరవం పెరగడం స్పష్టంగా కనిపిస్తుంది. 25వ తేదీనాడు మీరు గతాన్ని వెనక్కి చూసుకుని మీ ప్రయాణాన్ని ఒకసారి అంచనా వేసుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ సరైన నిర్ణయం తీసుకున్నారు అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. దీనివల్ల రాబోయే రోజులకు మీరు మరింత బలమైన ప్రణాళిక రూపొందించుకుంటారు. ఆర్థికంగా ఈ రోజున అనవసర ఖర్చులు తగ్గించి సేవింగ్స్పై దృష్టి పెడితే మంచి లాభముంటుంది. కుటుంబ జీవితంలో చిన్నపాటి ఉద్రిక్తతలొచ్చినా మీ సహనమే వాటిని తగ్గిస్తుంది. ప్రేమ జీవితంలో నిజాయితీ కీలక పాత్ర పోషిస్తుంది. మీ భావాలను దాచకుండా సున్నితంగా వ్యక్తపరిస్తే సంబంధాలు మరింత లోతుగా మారుతాయి. ఆరోగ్యపరంగా ఈ 4 రోజులు శరీరానికి విశ్రాంతి అవసరమని గుర్తుచేసే రోజులుగా ఉంటాయి కాబట్టి పని, విశ్రాంతి సమతుల్యత పాటించటం చాలా ముఖ్యం. మొత్తంగా ఈ 4 రోజులు సింహరాశివారికి ఆలోచన, నిర్ణయం, కార్యాచరణ మూడూ ఒకే దారిలో నడిచేలా చేసే కాలంగా ఉంటుంది. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించుకుని స్థిరంగా ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో శాశ్వతమైన మార్పులకు బలమైన పునాదిని వేస్తాయి.